మ్యాచ్ నెంబర్ 62 చెన్నై వర్సెస్ రాజస్థాన్. ఈ మ్యాచ్‌లో మనకు రాజస్థాన్ వాళ్ళు వచ్చేసి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకొని చెన్నై వాళ్ళని ఫస్ట్ బ్యాటింగ్ చేయమని చెప్పారు. చెన్నై వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 187 రన్స్‌కి 8 వికెట్స్ కోల్పోయారన్నమాట. అందులో భాగంగా మనకు ఆయుష్ మాత్రే వచ్చేసి 20 బాల్స్‌లోనే 43 రన్స్ స్కోర్ చేశాడు. 8 ఫోర్స్ 1 6. ఆ తర్వాత మనకు డెవాల్ బ్రేవిస్ వచ్చేసి 25 బాల్స్‌లోనే 42 రన్స్ స్కోర్ చేశాడు. 2 ఫోర్స్ 3 సిక్సెస్. ఆ తర్వాత మనకు శివం దుబే కూడా 32 బాల్స్‌లో 39 రన్స్ స్కోర్ చేశాడు. 2 ఫోర్స్ 2 సిక్సెస్. ఇంక ఆ తర్వాత మిగతా వాళ్ళంతా తలా కొద్ది చెన్నై వేసేసి 187 రన్స్ స్కోర్ చేసి 8 వికెట్స్ కోల్పోయారన్నమాట. అండ్ ఆర్ఆర్ బౌలింగ్ చూసుకుంటే మాత్రం యుజ్వీర్ సింగ్ వచ్చేసి 4 ఓవర్స్‌లోనే 47 రన్స్ స్కోర్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడన్నమాట. ఆ తర్వాత మనకు ఆకాష్ మధ్వాల్ కూడా 4 ఓవర్స్‌లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ రిటర్న్‌లో రాజస్థాన్ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం చించేశారని చెప్పాలన్నమాట. జైస్వాల్ వచ్చేసి 19 బాల్స్‌లోనే 36 రన్స్ స్కోర్ చేశాడు. 5 ఫోర్స్ 2 సిక్సెస్. ఆ తర్వాత మనకు వైభవ్ సూర్యవంశి కూడా 33 బాల్స్‌లోనే 57 రన్స్ స్కోర్ చేశాడు. 4 ఫోర్స్ 4 సిక్సెస్. ఇంక ఆ తర్వాత మనకు సంజయ్ కూడా 31 బాల్స్‌లోనే 41 రన్స్ స్కోర్ చేశాడు. 3 ఫోర్స్ 2 సిక్సెస్. ఆ తర్వాత మనకు ధ్రువ్ జురేల్ కూడా 12 బాల్స్‌లోనే 31 రన్స్ స్కోర్ చేశాడు. 3 సిక్సెస్ 2 ఫోర్స్. ఆ తర్వాత లాస్ట్‌లో సిమ్రాన్ హెట్మేర్ 6 కొట్టేసి మ్యాచ్‌ని అయితే గెలిపించారు. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటారో లెట్ మీ ఇన్ ది కామెంట్స్ మామ. థాంక్ యూ.